పాలస్తీనాలో బ్రతకలేకపోతున్నాం, మీ దేశానికి వస్తాం, మాకంత భిక్షమేయండి అని చెప్పి అడిగి పాలస్తీనా నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటన్ ఇప్పుడు హౌతీల మీద దాడి, లెబనాన్లోని హెజ్బుల్లా మీద దాడి, అట్లాగే ఇజ్రాయెల్కి ఆయుధాల సరఫరా, ఇజ్రాయెల్కి అండగా నిలబడుతున్నటువంటి నేపథ్యంలో బ్రిటన్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగిపోతున్నాయి. దానికి వెనకాల ఉన్నటువంటి మత పిచ్చగాళ్ళైనటువంటి పాలస్తీనాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎప్పటిదాకా చెప్పి చూసినటువంటి బ్రిటన్ ఇకపైన కఠిన చర్యలకు రెడీ అవుతుంది, అరెస్టులకు సిద్ధమవుతుంది. A massive pro-Palestina wave in the UK seems to have rattled the government amid Israel's operation in Gaza. The UK government has now revealed a new public order offence to contain protests. The UK Interior Minister James Cleverly said that violent protesters could be faced jail term and fines. The streets of London have been witnessing more and more anti-Israel protests. Angry protesters in the UK have also slammed the Rishi Sunak government for bombing Yemen. Notably, the UK, along with the US, has carried out several strikes in Yemen against the Houthis. యెమెన్ నుంచి, సిరియా నుంచి, పాలస్తీనా నుంచి, అట్లాగే లెబనాన్ నుంచి అట్లాంటి చోట్ల బ్రతకడానికి దిక్కులేక తీవ్రవాదులు ఆ దేశాలను ఆక్రమించుకుంటే గతిలేని బ్రతుకులతో బ్రిటన్కి వచ్చి వాళ్ళ మీదన రెచ్చిపోతున్నటువంటి కుక్కలు, ఇట్లాంటి కుక్కలతో ఇప్పుడు సమస్య అయ్యి జైలు శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇస్తోంది బ్రిటన్ ప్రభుత్వం.